ఓకే. అవన్నీ శృతిలయ అంటే పిల్లలు కాదు. ఇందాక పడింది, అవును. ఇప్పుడు కూడా పడుతుంది అనిపిస్తుంది. పనిష్మెంట్ ఎవరు తీసుకుంటారు తొందర చెప్పు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? హాయ్ హలో వెల్కమ్ టు మనస్విని బ్లాగ్. ఈరోజు ఛాలెంజ్ అయితే ఫ్లిప్ ద బాటిల్. ఎవరైతే బాటిల్ ఫ్లిప్ చేస్తారో వాళ్ళకైతే చెక్ తీయాల్సి వస్తుంది. అందులో ఏదైతే ఛాలెంజ్ చేశారో ఆ ఛాలెంజ్ చేయాలి. ఈ రోజు అయితే మన బ్లాగ్ లో ఫన్ చేయడానికే, ఎంటర్టైన్మెంట్ చేయడానికే, అన్ని చేయడానికే మన మెమిక్రీ శ్రీకాంత్ అన్న ఉన్నారు. అవర్ టీమ్ మెంబర్స్ కమ్ ఆన్. ఓకే, స్టార్ట్ చేయంగా. ఓకే, టాస్క్ వచ్చేసి నేను చెయ్యాను. చిట్టిలలో అసలు నేను చెప్పాను కదా. మీరు నవ్వుతున్న నవ్వుడు కాదండి, చాలా సీరియస్ మ్యాటర్. దాన్ని అందరికి ఫస్ట్ బాటిల్ వేసేది నేనేనా? సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని. మంచి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మా మెమిక్రీ శ్రీకాంత్ అన్న చేస్తున్నాడు. చిటికలే సపోర్ట్లు కొట్టి సాగు. నీకు ఇదే కావాలి. అన్నకి ఇదే కావాలి. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ నీకు? సపోర్ట్లు కొట్టి సాగు తోలుతురు. అన్న వస్తున్నాడు. మోడల్ కావాలంటే మజా కానే పోరి. మోడల్ మోడల్ అయ్యో నీకు ఇష్టం వేస్తాడు అయ్యో ఎవరికి ఇస్తావా చిట్టి? డాన్స్ ఈ డాన్స్ వచ్చేసి నేను టాస్క్ తీసుకుంటున్నాడు. ఇస్తున్నా. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందనే. చెమ్మ చెక్క చారడేసి మొక్క ఎర్రపడ్డ కుర్ర బుగ్గ ముద్దు పేరు సిగ్గ. నాగిన వడాలి. దేవుడా సు ఆ ఛాన్స్ నాకు ఇందాక పడింది, అవును. ఇప్పుడు కూడా పడుతుంది అనిపిస్తుంది. పనిష్మెంట్ ఎవరు తీసుకుంటారు తొందర చెప్పు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? పడింది ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. గప్పాలు ఎక్కువ నీది ఎట్టైనా పడద్దు దావే. అరే మళ్ళా చెమ్మ చెక్క డాన్స్ వస్తుందిరా. ఓం లడుం గ్లాస్కోం బుడుం టేబుల్ పైన కాదు, టేబుల్ మీద వేయాలరా. $2,000 years later.
స్టైల్ గీతున్నావు. నేనిస్తా నేనిస్తా. ఓకే తీ కెమెరా చూపిపో. టేస్ట్ ద టర్మరిక్. కెమెరా టామరిండ్. ఇది ఛాలెంజ్ మా అందరికి మా నాన్న ఎవరికి ఇస్తాం? నేను ఈ ఛాలెంజ్ వచ్చి నాకు ఇష్టమైన చిల్లి మా తమ్మునికి ఇస్తా. ఇది నాకు ఇవ్వచ్చు కదరా. లేదు లేదు, థ్యాంక్ యూ అన్నయ్య. అన్నయ్య వచ్చినాడు ఎలుగుల ఎనెల్ తెచ్చినాడు అన్నయ్య వచ్చినాడు హల్చల్ తిందులు తెచ్చినాడు. ఒకటి కాదు అవన్నీ తినాలి ఒకటేసారి నోట్ల. నేను ఇస్తాను తిను. అన్నయ్య సూపే పన్నీరు అన్నయ్య మాటే దిల్దారు అన్నయ్య మనసే బంగారు. అరే అది పనిష్మెంట్ ఆరానికి తిండి. ఉప్పు కారం కావాలన్న టేస్ట్ కోసం నోట్లో పెట్టుకో డైరెక్ట్. ఇప్పుడు సాంగ్ వాడు. మీ చింతపండు పాడవాడు. చెమ్మ చెక్క చెమ్మ చెక్క జరలేసి మొగ్గ. మీ చింతపండులో ఉప్పు ఉందా? పుల్లగుందా? ఉప్పు ఉందా? ఈ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? అక్కడ చూడు. కారం ఉందా? చాలా అద్భుతంగా ఉంది. Just cool into the mouth. Nice. నేను 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 అరే నవీన్ తర్వాత నేనేంట్రా. ఏయ్, ఏయ్. మనం ఇండియాకి వరల్డ్ కప్ కొట్లాడుతున్నాం. ఇందాక ఇట్లా అంటేనే పడిందిరా. టొయ్ 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 టొయ్. మళ్ళా మీరు డాన్స్ తర్వాత ఎవరికి టాస్క్? అరే కాదురా సిగ్గు లేదా రా. నేనేస్తే మీరెందుకు డాన్స్ చేస్తారా? నేను కదా చేయాల్సింది. మిమిక్రీ వచ్చింది. యాక్చువల్ గా ఛానల్ ఎప్పుడు విని మిమిక్రీ ఆర్టిస్ట్ అని ఇంట్రడ్యూస్ చేస్తుంది కదా మనస్సుని. సరే వాడి మిమిక్రీ ఇప్పుడు మీరు ఒకసారి చూడండి. మిమిక్రీ చేస్తాడా మిమిక్రీ చేస్తాడా ఏం చేస్తాడు? సరే శ్రీకాంత్ కంగ్రాట్స్ చెప్పురా. కంగ్రాట్స్ అన్నయ్య. థ్యాంక్ యూ. ఎవరిదా చేస్తామమ్మా? మీరు చెప్తే అదొక వాయిస్ నేను చేస్తా. ఎవరిదా చేయొచ్చు నువ్వు? పొలిటీషియన్ చేస్తా నేను, చంద్రబాబు నాయుడుది. వెరీ గుడ్. సూపర్ సూపర్ సూపర్. మన ఛానల్ గురించి వచ్చి చెప్తే ఎట్లుంటుందో నేను చెప్తా. ఓకే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళది మనస్విని బ్లాగ్స్ లో వచ్చి ఆయన పాత్ర పోషిస్తే ఎలా ఉంటుందో ఆయన ద్వారా మాట్లాడుతున్నారు. కమాన్. ఓకే. అందరికీ నమస్తే. జై జన్మభూమి, జై చంద్రబాబు. ఏ రోజు మనం చూసుకున్నట్టయితే మనస్విని బ్లాగ్స్ అనేది అంచెలుగా పైనకి ఎదుగుతుంది. మిరపకాయలు పెట్టి నెత్తి మీద కొట్టి మనల్ని పైకి తీసుకొస్తున్నారు. కంటెంట్లు అని చెప్పి సావ కొడుతున్నారు. నేను దీనికి చెప్తా ఉంది ఏంటంటే దయచేసి మా బాధలు అర్థం చేసుకోండి. జై జన్మభూమి, జై చంద్రబాబు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అన్నా మనస్విని బ్లాగ్స్ అన్నా. వావ్ సూపర్ శ్రీకాంత్. సూపర్ సూపర్. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. థర్డ్ టైం. జై. సింగ్ ఎ సాంగ్ విత్ ఫీమేల్ వాయిస్ అంట.
ఆడవాళ్ళ వాయిస్ తో మగవాళ్ళు పాట పాడాలా మజా వస్తుంది. మీ ముగ్గుట్లు ఎవరికి వెళ్ళాలని ఆలోచిస్తున్నా. వీడు ఎందుకో కంటెంట్ దొరుకుతా అనిపిస్తుంది ఇక్కడ. నవీన్ పాట పాడుతున్నాడు, అది ఫీమేల్ వాయిస్ తో. విని ఏం చేస్తారా మామూలుగా తరిద్దాం భయపడి పారిపోదాం ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఈ సభకు నమస్కారం. చిటికలే అబ్బో అంట. జాతర పాటలు డైనమిక్స్ ఉంటాయి కదా, అవి కరెక్ట్ పాడండి. శృతి లయ ఓకే అవన్నీ శృతి లయ అంటే పిల్లలు కాదు. ఓకే అవన్నీ శృతి లయ అంటే పిల్లలు కాదు. పాడు. హలో 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 అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. దండంరా. పందిళ్ళే వేసి నీ కోసం నీడై ఉన్నా, నాలో నేనే లేనే లేను. బాత్రూమ్ కూడా వస్తుందా? నేను ఇందాక ఎన్నిసార్లు వేసావు భయ్? అరే నా ఒక్కడికే కదా పడ్డది. నేను పడ్డది పులికి పడ్డది. పూలి పెప్పులి వెటకొచ్చినది పెద్ద పులి. నేను పడ్డది కాదురా, బాటిల్ పడ్డది. పగవాళ్లే భయపడగా ఆండ్రించే పవరు. ఈసారి చిట్టిలో ఎవరో బలైపోయేది, ఎవరో ఇట్లా వేసేసాడు, బాగా వేసేసాడు. ఎట్లా పడుతుంది? అవన్నీ చూడద్దండి, మీరు ఇక్కడ పెట్టాలా? నేను చిట్టి తీయాలా? తీయు. ఏమన్నా ప్లాన్ చేసినట్టు ఇది గమ్ము గమ్మా. ర్యాంప్ వాక్ వచ్చిందిరా. ర్యాంప్ వాక్ మామూలుగా నేను చేతున్నా. వద్దురా నాయన, ఈ పాటకి చచ్చిపోయిన మళ్ళీ ఇంకా నువ్వు ర్యాంప్ వాక్ అంట. నేనే లేనే లేను, నేను నిన్నే నాలో కొలువుంచాను. సరే ర్యాంప్ వాక్ వచ్చేసి మనస్విని వ్లాగ్స్ హాయ్ లీడ్ క్యారెక్టర్ హాయ్ ఫ్రెండ్స్, మనస్విని వ్లాగ్స్. ఇది తీసేయండి. వావ్, ఏం చేస్తావు? ఏమైనా దొక్కినవా? మీరు మమ్మల్ని ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ టు మనస్విని బ్లాగ్. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.